ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంటి పెరట్లో ఏ చెట్లు ఉంటే మనకు కష్టాలు వస్తాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో కొన్ని చెట్లు ఉంటే మనకు కష్టాలు తప్పవు. మన శాస్త్రాల్లో కొన్ని దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలను మన ఇంటి ముందు నాటడం వల్ల మన ఇంటికి కలిసి రాదు. ఇంట్లో డబ్బు, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అదృష్టం, ఏ మొక్కలు ఉంటే దురదృష్టమో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీ ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు, జామ చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు. ఈ 2 చెట్లు ఉండడం వల్ల మీ ఇంట్లో గొడవలు మొదలవుతుంటాయి. వాస్తు ప్రకారం మన ఇంటి ముందు గోరింటాకు చెట్టును అస్సలు నాటకూడదు. ఈ చెట్టు ప్రతికూల శక్తులతో నివసిస్తుంది. దీని కారణంగా గోరింటాకు చెట్టు మనం ఉన్న ఇంటికి అస్సలు కలిసి రాదు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు. మీ ఇంటి ముందు కాస్తైనా చెట్లు పెంచుకునే స్థలం ఉంటే ఉసిరి చెట్టును నాటండి. మన ఇంటి ముందు ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిదట. ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంటి చుట్టుపక్కల ఎలాంటి ముళ్ళ చెట్టు ఉండకూడదు. మీ ఇంటి దగ్గర ముళ్ళ చెట్లు ఉన్నట్లయితే అవి మీ జీవితంలో అనేక సమస్యలు మొదలవుతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కను మట్టి కుండలో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటరాదు. ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు తమ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను పెంచరాదు. ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తుంటుంది. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటకూడదు. ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు దాని మీదే పడతాయి. దానివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాస్తుశాస్త్ర ప్రకారం బంతిపూల మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి. ఈ బంతిపూల మొక్క అదృష్ట మొక్కగా పరిగణిస్తారు. మీ ఇంట్లో పెరిగేందుకు అనువైన ఏకైక మొక్క గులాబీ మొక్క. గులాబీ మొక్క వాస్తుశాస్త్ర ప్రకారం గులాబీ మొక్కలు చాలా శుభప్రదం. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. ఇంటి ముందు పాలు కారే మొక్కలు, బోన్సాయి మొక్కలు అస్సలు ఉండకూడదు. ఈ చెట్లను పెంచడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు అస్సలు ఉండకూడదు. వాటి ద్వారా మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. మన ఇంటి ముందు మల్లె మొక్క ఉంటే మీ ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా మీ సంపదను కూడా పెంచుతుంది. ఏ మొక్క చాలా మంచిదని, పాజిటివ్ ఎనర్జీ శక్తిని కలిగి ఉంటుందని అంటారు. నారింజ చెట్టు కూడా చాలా శుభప్రదమైనదని, ఏ మొక్క
మీ అదృష్టాన్ని పెంచుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఈత చెట్టు ఉండకూడదు. ఈ చెట్లు ఉండడం వల్ల మీ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక అరటి మొక్క అనేది మన సంప్రదాయంలో పూజలందుకునే పవిత్రమైన మొక్క. ఇది చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. అరటి చెట్టు ఉన్న ఇంట్లో ధనం, మంచి ఆరోగ్యం, మానసిక శాంతి లభిస్తుంది. ఇంటి చుట్టూ చింత చెట్లు ఉండడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. మన హిందూ సంప్రదాయంలో పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు. అయితే బంతిపూలను మాత్రం పూజలో అస్సలు వాడకూడదని చాలామంది చెబుతున్నారు. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యవహారంలో అధిక లాభాలు వస్తాయి. గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే గనక మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. దేవుని పూజలో పూల మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు విడివిడిగా ఉన్న పూలను వాడకండి. కేవలం పూల మాలను మాత్రమే వాడాలి. కొంతమంది పూజకు వాడే పూలను పక్కింటి వారి పెరట్లో నుండి తీసుకొస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీరు చేసే పూజలో సగం పుణ్యం వాళ్ళకే వెళుతుంది. ఒకవేళ పక్కింటి వారి పెరట్లో ఉన్న పూలను కోస్తే గనక వారిని అడిగి కోయండి. పూజలో దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే చాలా మంచిది. లేదా బయటి నుండి కొనుక్కున్నా పర్వాలేదు. ఈ విధంగా చేయడం వల్ల మీ పూజ సఫలీకృతం అవుతుంది. అలాగే ఇలాంటి పూలు వాడడం వల్ల మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.